హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం పట్టుదల మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మూవీ లేట్ అయింది గైస్ చూడడం, చాలా లేట్గా పెడుతున్నాను రివ్యూ. మూవీ టైం దగ్గర చూడలేదు గైస్, ఇప్పుడు చూసాను. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. మూవీ స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే హీరోయిన్ హీరోతోటి డివోర్స్ కావాలని అడుగుతుంది గైస్. తర్వాత మళ్ళీ వాళ్ళ పాస్ట్ లైఫ్ అయితే చూపిస్తారు, వాళ్ళు ఎలా కలిసారు, ఎలా మ్యారేజ్ చేసుకున్నారు అనేది, వాళ్ళు ఎందుకు డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో. హీరోయిన్ డివోర్స్ అయితే అడుగుతుంది హీరోని. అలాగే నా పుట్టింటికి దింపై నన్ను అయితే హీరోయిన్ రిక్వెస్ట్ చేస్తుంది. డివోర్స్ అప్లై అయ్యేదాకా నేనైతే మా పుట్టింట్లో ఉంటానని చెప్పి హీరో అయితే నేను డ్రాప్ చేస్తానని తీసుకెళ్తాడు కదా హీరోయిన్. ఇక హైవేలో అయితే వెళ్తుంటారు హీరో వాళ్ళు. అక్కడ కనుక్కొని సంఘటనలో చిన్న యాక్సిడెంట్ నుంచి తప్పించుకుంటారు. కానీ ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు హీరోయిన్ వెనకాలైతే పడుతుంటారు గైస్ ఆ హైవేలో. అక్కడ ఒక కపుల్ అయితే వాళ్ళకి పరిచయం అవుతారు. ఆ కపుల్ తోటి హీరో కార్ చిన్న ప్రాబ్లం అయి ఆ హైవేలో అయితే ఉండిపోతుంది. అయితే ఆ కపుల్ తోటి హీరోయిన్ అయితే ఇచ్చి పంపిస్తాడు. ఒక డాబా దగ్గర వెయిట్ చేస్తాను చెప్తుంది హీరోయిన్. కార్ నేను రిపేర్ చేసుకొని వస్తాను హీరో అయితే చెప్పి వాళ్ళతో అయితే పంపిస్తాడు ఆ కపుల్ తోటి. తర్వాత ఆ డాబా దగ్గరికి వెళ్ళి హీరో చూస్తే హీరోయిన్ అయితే అక్కడ ఉండదు గైస్. అయితే ఆ కపుల్లో ఉన్న వ్యక్తిని అయితే హీరో చూసి అడుగుతాడు, నా వైఫ్ ఎక్కడ అంటే, ఎవరు నీ వైఫ్, ఎవరు నువ్వు అని అయితే చెప్తాడు గైస్. అయితే మరి హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది, మరి ఆ కపుల్ దేనివల్ల హీరోయిన్ని టార్గెట్గా పెట్టుకున్నారు, మరి ఆ హీరోయిన్ ఏం చేశారు, నిజంగానే ఆ కపుల్ దగ్గర హీరోయిన్ విడిచిపెట్టాడా, మరి హీరోయిన్ ఎక్కడ వెళ్ళింది, మరి హైవేలో కలిసిన ఆ వ్యక్తులు ఎవరైతే హీరోయిన్ వెంటాడిస్తున్నారో వాళ్ళు ఎందుకు హీరోయిన్ ఫాలో అవుతున్నారు, దీని అన్నిటికీ కారణం ఏంటి, మరి హీరోయిన్ డివోర్స్కి ఎందుకు అప్లై చేసింది హీరోతో, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు మూవీ చూడాలి గైస్. మూవీ మాత్రం బాగుంది గైస్, నాకు నచ్చింది. ఎక్కడ స్టోరీ రివీల్ కాకుండా ఎండ్ వరకు బాగా తీసుకెళ్లారు. ప్లస్ ఇంటర్వల్ ట్విస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్విస్ట్ బాగుంది, అది ట్విస్ట్ కూడా. వాళ్ళ తర్వాత ఇంటర్వల్ తర్వాత కూడా మూవీ చాలా బాగా తీసుకెళ్లారు. క్లైమాక్స్ కూడా బాగా ఎండ్ చేశారు. మూవీ అయితే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు గైస్. నాకైతే పర్సనల్గా నచ్చింది మూవీ. అజిత్ గారు కూడా బాగా చేస్తారు, త్రిషా గారు కూడా బాగా చేస్తారు. మళ్ళీ అర్జున్ ఉన్నారు దీంట్లో, హీరో అర్జున్ కూడా ఉన్నారు, రజీనా గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్ కూడా బాగుంది. మూవీ అయితే ఎక్కడ బోర్ లేదు గైస్, నాకు నచ్చింది. ఈ మూవీకి నేర్చే రేటింగ్ అయితే 5కి 3 గైస్, నాకు నచ్చింది. మూవీలో మైనస్ ఏంటంటే ఫస్ట్ 30 minutes కొద్దిగా నాకు బోరింగ్ అనిపించింది గైస్. తర్వాత మళ్ళీ ఎక్కడైతే వాళ్ళు హైవే అయితే ఎక్కుతారో అక్కడి నుంచి అయితే మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. ఇంకోటి మైనస్ ఏమనిపించిందంటే అజిత్ గారి మూవీస్లో ఏవైతే యాక్షన్ సీన్స్ ఉంటాయో దీంట్లో అంతగా యాక్షన్ సీన్స్ లేవు గైస్, అదొకటి నాకు మైనస్ అనిపించింది. ఇంకా ప్లస్ అయితే ఇంట్రెస్టింగ్ తీసుకెళ్ళిన పాయింట్స్ కానీ, ఎంగేజింగ్ కానీ, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా అనిపించాయి గైస్. మళ్ళీ హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి. చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లే విధానం కూడా బాగుంది గైస్. నాకైతే కార్ చేసింగ్ సీన్ ఉంటుంది, అది కూడా బాగా నచ్చింది. మూవీ అయితే చూడొచ్చు గైస్, ఓవరాల్గా బాగుంది మూవీ. ఓకే గైస్, మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.